వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే విపరీతమైనటువంటి శాంతి భద్రతల సమస్య ఏర్పడింది. మనకు తెలుసు, ఒక నెల రోజుల్లోనే దాదాపు ఎన్నో హత్యలు, హత్యాచారాలు ఇవన్నీ జరగడం. దాంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా చాలా గట్టిగా సీరియస్గా కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన రేంజ్లో మాట్లాడారు. హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, శాంతి భద్రతలు దారి తప్పుతున్నాయి, మన చేతిలో ఉండట్లేదు, నేనే కనుక హోమ్ మినిస్టర్ అయితే అని చాలా తీవ్ర స్థాయిలో ఒక హెచ్చరిక చేశారు కూటమి ప్రభుత్వానికి. తర్వాత ఏమైందో ఏంటో మరి, ఆయన సైలెంట్ అయిపోయారు. యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఆయన సినిమాటిక్గా ఏవైతే చెప్తున్నారో, అసలు ఆడపిల్ల వంక కన్నెత్తి చూడటానికి కూడా భయపడాలి కూటమి ప్రభుత్వం వస్తే అని సినిమాటిక్గా చెప్పారు. కానీ సినిమా ఫక్కీలోనే అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్లు వంటివి జరుగుతున్నాయనేటువంటి చర్చ జరుగుతోంది విపరీతంగా. తాజాగా ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఒక కిడ్నాప్ కలకలం రేపింది. ఒక మహిళని, సౌమ్య అనే మహిళని కత్తులు చూపించి మరి కొందరు సినిమా ఫక్కీలో అపహరించుకుని వెళ్ళిపోయారు. ఆమె సాధారణమైనటువంటి సాదాసీదా మహిళ కూడా కాదు. శరభవరం సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది సౌమ్య అనేటువంటిది సమాచారం. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దుండగులు వాళ్ళను కూడా బెదిరించి ఆమెని ఎత్తుకెళ్ళిపోయారు వ్యాన్లో. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేటువంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదైతే మాత్రం శాంతి భద్రతలు అయితే మాత్రం ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో చాలా నిర్దిష్టంగా హామీ ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రంగంలోకి దిగి ఒక సీరియస్ యాక్షన్ అనేటువంటి చేయాలి అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.